ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుండి ఒక అత్యంత విస్తుపోయే వార్త బయటకొస్తోంది. ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అలీ ఖమైనీ అంత్యక్రియల ప్రార్థనలు రాజధానిలో భారీ ఎత్తున జరుగుతున్నాయి. లక్షలాది మంది ప్రజలు, ప్రభుత్వ పెద్దలు ఈ సభకు హాజరయ్యారు. కానీ ఈ మొత్తం అంత్యక్రియల వేడుకల్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రధాన అంశం కొత్త అత్యున్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు ముజ్తబా ఖమైనీ ఎక్కడా కనిపించకపోవడం. తండ్రి మరణం తరువాత దేశాన్ని నడిపించాల్సిన కొత్త నాయకుడు ఈ చారిత్రాత్మక అంత్యక్రియలకు కూడా హాజరు కాకపోవడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఇరాన్ అధికార వర్గాల్లో ఏం జరుగుతోంది? దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అలీ ఖమైనీ అంత్యక్రియల ప్రార్థనల కోసం టెహ్రాన్లోని ప్రధాన మసీదుకు ప్రజలు పోటెత్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖులు, అలీ ఖమైనీ సోదరులు, సైనిక అధికారులంతా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కానీ ఇరాన్ భవిష్యత్తును శాసించాల్సిన కొత్త అత్యున్నత నాయకుడు అలీ ఖమైనీ కుమారుడైన ముజ్తబా ఖమైనీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఈ సమయంలో ఆయన గైర్హాజరు కావడం ఇప్పుడు అంతర్జాతీయంగా అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి చివరి వారంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో అలీ ఖమైనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించారు. ఆ సమయంలో జరిగిన దాడుల్లో ముజ్తబా ఖమైనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన బయటి ప్రపంచానికి కనిపించకుండా ఒక రహస్య భూగర్భ గదిలోనే ఉండిపోయారని బలంగా వినిపిస్తోంది. ఆయన ముఖానికి తీవ్ర గాయాలయ్యాయని, కాళ్లు కూడా దెబ్బతిన్నాయని ఇరాన్ అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇజ్రాయెల్ నుండి ఇంకా ప్రాణాపాయం పొంచి ఉందనే భయంతో రక్షణ దళాలు ఆయనను బయటకు రానివ్వడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ అదృశ్యం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. కొత్త నాయకుడు కంటికి కనిపించకుండా కేవలం రాతపూర్వక ఆదేశాలకే పరిమితం కావడంతో ప్రభుత్వం అసలు ఎవరి చేతుల్లో ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైకి ఐక్యతను ప్రదర్శిస్తున్న అంతర్గతంగా ఇరాన్ పాలకుల మధ్య అధికార పోరు, కుట్రలు తారాస్థాయికి చేరాయి. దేశం తీవ్రమైన విద్యుత్ కొరత, కరువుతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కొత్త నాయకుడి అదృశ్యం ఇరాన్ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.